దైవానుగ్రహం లేకుండా మనం అడుగు తీసి అడిగేయలేం. ఈ జ్ఞానం ఉన్నోడు ఉదయం లేచినప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు ప్రతి విషయానికి నా తండ్రి నేను నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. కారణం ఈ రోజు నేను ఈ విధంగా ఉన్నాను అంటే నాకు నా దేవా నీవు అనుగ్రహించిన కృప, నీ దయ నిజం. నీ జీవితంలో నువ్వు అనుకున్నావని స్థితిలో లేవు, దేవుడు అనుకున్నాడు కాబట్టి ఉన్నావు. ఇంకా నీ విషయంలో ఏమైనా అనుకున్నాడు అనుకో, ఇంకా నిన్ను హెచ్చిస్తాడు. ఇంకా ఆయన అనుకునే కొలది నువ్వు పైకి లేస్తానే ఉంటావు. నువ్వు ఆయన అనుకునే కొలది నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. ఆయన అనుకోవాలి నిన్ను ఆశీర్వదించాలని, నువ్వు అనుకుంటే సరిపోదు. ఆయన అనుకున్నాడంటే ఇంక నిన్ను ఎవడు ఆపలేడు. యోసేపును రాజుని చేయాలని దేవుడు అనుకున్నాడు, ప్రధానిని చేయాలని దేవుడు అనుకున్నాడు. ఎవరు ఆపగలరు? కల్లో చూపించాడు. ఆ కరువు దినమందు ఆ పనలన్నీ లేచి నీ పనకి ఏం చేస్తాయి? సాగిలపడి నమస్కారం చేస్తాయి. ఎప్పుడైతే దర్శనంలో దేవుడు చూపించాడో అప్పటికే నథింగ్. యోసేపు వెళ్ళి కళ అన్నలకి చెప్పాడు, నాయనా నాకు ఇలాంటి దర్శనం వచ్చింది, ఆ దేవుడు నాకు చూపించాడు, ఈ పనులన్నీ కలిపి నాకు సాగిలు పడుతున్నాయి, నేను ఈ పొజిషన్ లో ఉన్నట్టుగా నాకు దేవుడు చూపించాడు అని చెప్పాడు. అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళ అన్నలందరూ ఏమన్నారంటే ఆహా నువ్వు అంత గొప్పవాడివా, నువ్వు అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతావా, మేము మాత్రమే కాకుండా మన నాన్న కూడా నీకు సాగిలు పడతాడా అని వాళ్ళు యోసేపును ద్వేషించడం మొదలు పెట్టారు. కానీ దేవుని ప్రణాళిక యోసేపు పట్ల అంత ఉన్నతంగా ఉంది కనుకనే యోసేపు దినదినాభివృద్ధి చెందాడు, హెచ్చింపబడ్డాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అది దైవకృప, దైవాశీర్వాదం. దైవకృప లేకుండా, దైవాశీర్వాదం లేకుండా ఏమీ జరగదు.